ఈ సభను ఉద్దేశించి ఇనుకొండ ఇన్ఛార్జి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బ్రహ్మనాయుడు గారు మాట్లాడతారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడికి రావడం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నా. చాలా బాధాకరమైనటువంటి విషయం, ఈరోజు రాజధాని ప్రాంతం అని చెప్పుకునే చిన్న చన్న బడుగు బలహీన రైతులు అందరూ కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఆ కష్టాలని ఆ నష్టాలని కడతీర్చే ప్రతి ఒక్కరు కూడా ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళ లబ్ధి కోసమే చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతు సోదరుల్ని మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వస్తుంటే అది ఇంకొక విధమైనటువంటి దాన్ని వక్రీకరించి ఇంకొక విధంగా చెప్తూ ఉన్నటువంటి ఈ తెలుగుదేశం మంత్రులు అలాగే ఆ ఎంపీలు ఎమ్మెల్యేలను చూస్తూ ఉంటే బాధాకరమైనటువంటి విషయం. వారు రైతులకి అనేక రకాలైన కష్టాలు పెడుతున్న పరిస్థితి అందరికీ తెలుసు. అయినా కూడా బాధతో భరిస్తున్నటువంటి రైతు అన్నలు ఏమయ్యా 33,000 ఎకరాలు తీసుకున్నారు, అదంతా కూడా పెద్ద పెద్ద వృక్షాలు పెరిగి పెద్ద పెద్ద గబ్బు తుమ్మ చెట్లు పెరిగి అక్కడ పాములు వచ్చి అనేక రకాలైన ఇబ్బందులు పడతా ఉంటే ఇంకా ఇక్కడ కూడా కావాలి, ఇంకా 7,000 ఎకరాలు కావాలని చెప్పటం దారుణం అని చెప్తూ ఉంటే దానికి ఇక్కడికి రావడానికే వీలేదు అన్నట్టుగా చెబుతున్నటువంటి తెలుగుదేశం నాయకులు, వాళ్ళకు వత్తాసుగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇవన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుండ అనగానే మందడంలో మేము చెక్కులు ఇస్తున్నామని చెప్తూ ఉన్నారు. అక్కడ అందరికీ రైతులందరికీ కౌలు ఇస్తాం రైతులందరికని ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. ఆయన వస్తేనే రైతులకి ఇవ్వాలని గుర్తొచ్చిందని అడుగుతూ ఉన్నాం. ఆయన వస్తేనే రైతు సమస్యలు మీరు తెలుసుకుంటున్నారా అని అడుగుతూ ఉన్నాం. అప్పుడు దాకా మీరు ఎందుకు ఇవ్వలేదు కౌలు? 2 సంవత్సరాల నాడు మీరు ప్రతిపాదించి ఏ పొలం కూడా పంట వేసుకోకుండా చేశారు. మీరు 1 ఇయర్ కౌలే ఇవ్వడం జరిగింది. మరి అంతకుముందు ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ కౌలు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. అదే దానికోసం వీటన్ని సమస్యల కోసం జగన్ అన్న వస్తున్న సందర్భంగా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ధైర్యంగా మీకున్న సమస్యల్ని అక్క చెల్లెమ్మలు కూడా ధైర్యంగా చెప్పాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.